బిడ్డా, చీకటిలో వెలుగు కనిపించక నీ మనసు భారంగా మారిన వేళ నువ్వు పిలిచావు కదా, అందుకే వచ్చాను నాన్నా. రోజూ కష్టపడతావు, పొద్దున లేచి బాధలతో పోరాడతావు, నీ కుటుంబం కోసం నీ ఆకలిని మర్చిపోతావు, నీ గౌరవాన్ని మింగేస్తావు, నీ కలలను చంపుకుంటావు. దేవాలయంలో కూర్చుని నువ్వు అడిగిన ఒక్క ప్రశ్న నాకు తెలుసు. అమ్మా, నేను ఏం తప్పు చేశాను? ఎందుకు నాకే ఇన్ని కష్టాలు? నీ ప్రశ్నే నా పూజ అయింది బిడ్డా. నీ కన్నీళ్లే నా అభిషేకమయ్యాయి. బిడ్డా, సింహం వెనక్కి తగ్గితే అది ఓడిపోయినట్టు కాదు, వేట మొదలుపెట్టే ముందు నిశ్శబ్దంగా నిలిచినట్టే. నీ జీవితంలో ఇప్పుడు నిశ్శబ్దం ఉందంటే నీ విజయానికి సిద్ధమవుతున్నట్టే. ఈరోజు నీ భయం భస్మమవుతుంది, నీ నిస్సహాయత శక్తిగా మారుతుంది, నీ కన్నీళ్లు పవిత్ర జలంగా మారతాయి. నీ జీవితంలో కొత్త ఉదయం మొదలవుతుంది. నువ్వు పడిపోయిన చోటనుంచే నీ విజయం మొదలవుతుంది. ఈ మాటలు నీ జీవితంలోకి వచ్చాయంటే అది యాదృచ్ఛికం కాదు, నీ వెంటే ఈ దుర్గమ్మ ఉన్నట్టు నీకు గుర్తు చేయడానికే. విజయీభవ.